హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఈ వీడియోలో మనం జూలైలో రాబోతున్న ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి, అలాగే ఒకటి రెండు స్కిప్ చేయాల్సిన మొబైల్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం మోటరోలా గురించి మాట్లాడుకుంటే, మోటరోలా G86 అండ్ G86 పవర్ మొబైల్స్ అయితే జూలై మిడ్ లో అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ ఈ రెండు మొబైల్స్ యూరోప్ లో లాంచ్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. ఈ రెండు మొబైల్స్ లో ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ ఉంటాయి. కేవలం డిస్ప్లే అండ్ బ్యాటరీలో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మోటరోలా G86 చూసుకుంటే 6.67 ఇంచ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5200 mAh బ్యాటరీ విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక మోటరోలా G86 పవర్ మాత్రం 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 6720 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ లో కూడా MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ లో కూడా సిమిలర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ సెన్సర్ ప్లస్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్లస్ 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ రెండిట్లో కూడా IP6869 రేటింగ్ తో పాటు మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫికేషన్ తో అయితే వస్తుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ మనం G86 అయితే 20,000 బడ్జెట్ లో, G86 పవర్ అయితే మనం 15,000 బడ్జెట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూలైలో. నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్న మొబైల్స్ వచ్చేసి Samsung Galaxy M36 లేదా F36 మొబైల్స్. ఈ రెండు మొబైల్స్ మనకు జూన్ లో లాంచ్ అయినా జూలైలో అయితే సేల్ లోకి తీసుకురాబోతున్నారు. ఇవి మనకు Samsung నుంచి రాబోతున్న బడ్జెట్ మొబైల్స్, బట్ ప్రైసింగ్ మాత్రం మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఉంటాయి అన్నమాట. వీళ్ళ బ్రాండ్ వాల్యూని కన్సిడర్ చేసుకుని ఈ ప్రైసింగ్ అయితే ఉంటుంది. కాకపోతే ఈసారి వీళ్ళు AI అయితే హైలైట్ చేస్తున్నారు. అలాగే ఇందులో కూడా యాజ్ యూజువల్ గా Exynos 1380 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ మొబైల్ లో మనకు 6500 mAh బ్యాటరీతో పాటు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. యూజువల్ గా అయితే ఈ మొబైల్స్ ని బాక్స్ లో చార్జర్ లేకుండా అమ్ముతుంటారు. ఇప్పుడు కూడా అలాగే రాబోతున్నాయి. వీటిలో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే 2025 లో వీళ్ళు 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో కూడా వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే ఈ మొబైల్ ని లాంచ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ మనం ఓన్లీ స్ట్రిక్ట్లీ సామ్సంగ్ లవర్స్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్న మొబైల్స్ కూడా సామ్సంగ్ నుంచే. Samsung Z Flip 7 అండ్ Samsung Z Fold 7 మోడల్స్. ఈ రెండు మోడల్స్ జూలై 3rd వీక్ లో అయితే ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. ఫుల్ స్పెక్స్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. కానీ Z Flip 7 మనకు 1 lakh బడ్జెట్ లో ఉంటుంది. అలాగే Z Fold 7 మనకు 1,50,000 బడ్జెట్ లో అయితే ఉంటుంది. అలాగే Z Fold 7 లో మనం Snapdragon 8 Elite ప్రాసెసర్ తో పాటు 200MP కెమెరా సెటప్ ని ప్లస్ 5000 mAh బ్యాటరీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా Z Flip 7 మోడల్ లో అయితే మనం Exynos 2500 ప్రాసెసర్ తో పాటు 4000 mAh బ్యాటరీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వివో నుంచి కూడా ఒక ఫోల్డ్ మొబైల్ అయితే రాబోతుంది. అదే వివో X Fold 5 మొబైల్. ఈ మొబైల్ ని వీళ్ళు చైనాలో అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో అయితే జూలైలో లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకు స్లిమ్మెస్ట్ మొబైల్ గా అయితే రాబోతుంది. స్లిమ్మెస్ట్ మొబైల్ గా ఉంటూనే ఇందులో 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో కెమెరాస్ కు వీళ్ళు Zeiss Optics పార్ట్నర్షిప్ తో అయితే రాబోతున్నారు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ లో మెయిన్ డిస్ప్లే 8.03 ఇంచెస్ 2K 120 Hz రిఫ్రెష్ రేట్ తో AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కవర్ డిస్ప్లే వచ్చేసి 6.53 ఇంచెస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకు Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo 200 FE మొబైల్. ఈ మొబైల్ మనకు అరౌండ్ 50,000 బడ్జెట్ లో జూలై 2nd వీక్ లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సామ్సంగ్ ఎలాగైతే ఫ్యాన్ ఎడిషన్ మోడల్స్ ని FE అనే పేరుతో తీసుకొస్తుంటుందో వీళ్ళు కూడా ఈసారి FE మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఫస్ట్ టైం. సో ఆబ్వియస్ గా ఈ మొబైల్ కూడా మనకు కెమెరా సెటప్ Zeiss Optics పార్ట్నర్షిప్ తో అయితే రాబోతుంది. ఈ మొబైల్ డైరెక్ట్ గా OnePlus 13s మొబైల్ తో అయితే కాంపీట్ అవుతుంది. అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఈ మొబైల్ MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ తో లాంచ్ అవుతుందని ముందుగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మనకి ఇప్పుడు MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తో అయితే రాబోతుంది. 6.31 ఇంచెస్ సైజ్ డిస్ప్లే తో కాంపాక్ట్ మొబైల్ లో మంచి కెమెరా సెట్ కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. OnePlus 13s ప్లస్ ఈ మొబైల్ ఒకే ప్రైస్ రేంజ్ లో అయితే కాంపీట్ అవుతాయి. చూడాలి కెమెరాస్ పరంగా ఏదైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Oppo K13X మొబైల్. ఈ మొబైల్ మనకు Oppo K12X మొబైల్ కి సక్సెసర్ గా రాబోతుంది. దీన్ని వీళ్ళు అండర్ 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే లాంచ్ చేస్తున్నారు. ఇందులో మనకు MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో IPS LCD డిస్ప్లే తో, అది కూడా HD ప్లస్ రెజల్యూషన్ తో, మిలిటరీ గ్రేడ్ 810 సర్టిఫికేషన్ తో ప్లస్ IP65 రేటింగ్ తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. నెక్స్ట్ మొబైల్స్ వచ్చేసి OnePlus నుంచి OnePlus Nord 5 అండ్ Nord CE5 మొబైల్స్ జూలై 8th అయితే లాంచ్ అవబోతున్నాయి. ఈ మొబైల్స్ లో OnePlus Nord CE5 వచ్చేసి 25,000 ప్రైస్ సెగ్మెంట్ లో
అలాగే OnePlus Nord 5 వచ్చేసి 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తున్నారు. Nord 5 మనకు Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది అండ్ Nord CE5 మనకు MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ కూడా 144 Hz రిఫ్రెష్ రేట్ తో 10-bit AMOLED ప్యానెల్ తో అయితే వస్తాయి. ఈ రెండు కూడా Full HD ప్లస్ రెజల్యూషన్ తోనే వస్తాయి. అండ్ Nord 5 వచ్చేసి 7000 mAh బ్యాటరీతో 100 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. Nord CE5 వచ్చేసి మనకు 7100 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే Nord 5 వచ్చేసి 50+8 బ్యాక్ కెమెరా సెటప్ తో ప్లస్ 32 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ప్లస్ Nord CE5 అయితే 50+8 MP బ్యాక్ కెమెరా సెటప్ తో ప్లస్ 16 MP సెల్ఫీ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇవి రెండు కూడా మంచి మొబైల్సే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్న Nothing Phone 3 మొబైల్. ఈ మొబైల్ మనకు జూలై ఫస్ట్ వీక్ లో అయితే లాంచ్ అవబోతుంది. ఇక రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఈ మొబైల్ 55,000, 60,000, 70,000 అని రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ మొబైల్ మనకు 50,000 ప్రైస్ సెగ్మెంట్ లోనే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈసారి వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ని తీసేసి గ్లిఫ్ మ్యాట్రిక్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ రెండు కూడా కొంచెం సిమిలర్ గానే పనిచేస్తాయి. కానీ ఈసారి వీళ్ళు కొత్తగా ఏమైనా ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఏమైనా యాడ్ చేశారో లేదో లాంచ్ అయిన తర్వాత చూడాల్సి ఉంటుంది. ఇక ఈ Nothing Phone 3 కి సంబంధించి ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇందులో AMOLED డిస్ప్లే తో Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ తో అలాగే 5000 to 5200 mAh బ్యాటరీతో ప్లస్ 50 MP కెమెరా సెటప్ తో అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ పెరిస్కోపిక్ కెమెరాను కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ యొక్క మిగతా స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా తెలియాల్సింది. కానీ ఈ మొబైల్ ని అరౌండ్ 50,000 ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొస్తే మాత్రమే ఈ మొబైల్ కి ఎంతో కొంత సేల్స్ అయితే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీలో ఎంతమంది ఈ Nothing Phone 3 కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే నేను లిస్ట్ లో చెప్పిన ఏ మొబైల్ కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై.